నమస్తే. మీ ఎర్రంరెడ్డి తిరుపతి రెడ్డి. వరంగల్ లోపల రైతు సంగ్రామ సదస్సు కేటీఆర్ గారు నిర్వహించి కాంగ్రెస్ ప్రభుత్వం లోపల రైతన్నలను అడ్డి ఏ విధంగా విరిసిరు, రైతు భరోసా పేరుతో ఏ విధంగా మోసం చేసిరు, కౌలు రైతుకు కూడా ఇస్తానన్న రైతు భరోసా ఎందుకు ఇవ్వలేదు, రుణమాఫీ సరిగ్గా ఎందుకు చేయలేదు, పండించిన పంటను ఎందుకు కొనట్లేరు, నీళ్లు ఎందుకు ఇవ్వట్లేరు, కరెంట్ ఎందుకు సరిగ్గా ఇవ్వట్లేరు, రైతన్నలు ఎందుకు కోసపెట్టుకుంటున్నారంటూ రైతన్నలకు భరోసా ఇచ్చేందుకు అదేవిధంగా 2022 మే 6 రోజున రాహుల్ గాంధీని పిలుచుకొచ్చి రైతు సదస్సు అని పెట్టేసి రేవంత్ రెడ్డి గారు చేసినట్టు ప్రామిసులన్నీ కూడా ఎందుకు మీరు నెరవేర్చలేదని చెప్పి ప్రశ్నిస్తే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు ఆ నాయకులు ఖాళీ వాళ్ళు ఏమన్నా ప్రతిస్పందిస్తే దాంట్లో అర్థం ఉంది. బండి సంజయ్ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒత్తాసు పలుకుతూ రేవంత్ రెడ్డి గారికి ఒత్తాసు పలుకుతూ కేటీఆర్ గారి మీద విమర్శలు చేయడం అయితే ఉందో ఈ కాంగ్రెస్ బీజేపీల మధ్య ఉన్నటువంటి ముఖ్యంగా రేవంత్ రెడ్డికి బండి సంజయ్కి మధ్య ఉన్నటువంటి బంధాన్ని తెలియజేస్తా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తే బండి సంజయ్కి ఎందుకు గాలుతా ఉంది? అదేవిధంగా దానికి స్పందనగా అంటే కేటీఆర్ గారి సభ సక్సెస్ అయింది కాబట్టి దాన్ని డైవర్షన్ పాలిటిక్స్ తెరలేపి గంగుల కమలాకర్ గారి క్యాంప్ ఆఫీస్ మీద అదేవిధంగా పాడి కౌశిక్ రెడ్డి గారి వాహనాన్ని ధ్వంసం చేయడంలో ఇతను చుట్టూన్నటువంటి కొంతమంది పాన్ పరాగులు నవ్వులేటువంటి హౌలాగాలను కొంతమంది రౌడీ మూకలను పంపించేసి వాటిని ధ్వంసం చేయడము, ఆఫీసును ధ్వంసం చేయడం, వెహికల్ ధ్వంసం చేయడం అయితే ఉందో అటువంటి ప్రక్రియను ఉమ్మడి కరీంనగర్ జిల్లా చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మేడిపల్లి సత్తు స్వాగతిస్తున్నామంటాడు. చూసారా కాంగ్రెస్ ఈ బీజేపీల మధ్య ఉన్న అపవిత్రమైనటువంటి బంధం చూశారా? ఇంతకంటే ఏంది? ఇది రాజకీయ వ్యభిచారం కాదా? కాంగ్రెస్ బీజేపీ బద్ధశత్రువులు అని చెప్పుకుంటారు. తెలంగాణ లోపల డైరెక్ట్ ఈ బండి సంజయ్ అనేటోడే ఈ ప్రెస్ మీట్లో చెప్పిండు, అరే కాంగ్రెస్ వాళ్ళు మనం బీజేపీ వాళ్ళు మనం దన్నుకోవడం ఏంద్రపై మనం బీఆర్ఎస్ను పొందబెట్టాలని చెప్పిండు. ఇటువంటి హౌలాగాన్ని అంటున్నాడు. ఎందుకంటే హౌలా మాటలు మాట్లాడుతున్నాడు కాబట్టి. కేటీఆర్ గారు డ్రగ్స్ గీక్స్ అని లింక్ పెడతావా? నువ్వు డ్రగ్స్ తీసుకుంటున్నావు అని ప్రజలంతా మేము కూడా అనుకుంటున్నాం. మరి నువ్వు కూడా ప్రూవ్ చేసుకో. ఇటువంటి హౌలాగాన్ని కేంద్ర సహాయ మంత్రి చేసినటువంటి బీజేపీ వాళ్ళను ఏమనాలో అర్థం కావట్లేదు. ఇట్లనే హౌలా మాటలు మాట్లాడితే, ఇట్లనే సొల్లువాగుడు మాట్లాడితే మైనంపల్లి హనుమంతరావు అనే కాంగ్రెస్ నేత బట్టలు ఉడిదిస్తా అంతారని చెప్తే అప్పుడు నోరు మెదపకుండా ఇంట్లో కూర్చున్నాడు ఈ యూజ్లెస్ ఫెలో. నేను చెప్తున్నా ఈ బండి సంజయ్ అంటోనికి నువ్వు లేడీ అగోరి అని ఒకరు తిరుగుతున్న చూసినావు, ఆ కారు వేసుకొని దేశం అంతా తిరుగుతున్నా. లేడీ అగోరికి పెద్ద తేడా ఏం లేదు. ఆ లేడీ అగోరి ఆడవేషం వేసుకుంటారు, ఈయన ఆడవాళ్ళని ముందు పెట్టి ఇలా ముసుగులు వేసుకున్న ఆడవాళ్ళు వచ్చేసి బీఆర్ఎస్ పార్టీ మహిళా నేత ఇంటి మీద దాడికి పంపించాడు. రౌడీ మూకలతోని ఈ లేడీస్తోని ఈ రాజకీయం చేస్తూని ఈ సికండిని ఏమన్నా లేడీ అగోరితో పోల్చినా కూడా ఇంకా తప్పే అనిపిస్తుంది. కనీసం ఏదో దేశం కోసం ధర్మం కోసం అని మాట్లాడతారు పొద్దులేస్తే. గిదా దేశం కోసం ధర్మం కోసం చేసేటోళ్ళు సాక్షాత్తు ఒక ఈ తీవ్రవాద మాదిరిగా రౌడీ మూకలు పంపించేసి ప్రతిపక్ష నాయకుల ఇండ్ల మీద ఆఫీసుల మీద దాడి చేపిస్తారా? ఇది ఆ దేశం కోసం ధర్మం కోసం? యాక్చువల్ హిందువులు ఎంత శాంతమూర్తులు ఉంటారు? హిందువులు ఇట్లా చేస్తారా? నిజంగానే ఎవరన్నా బయట దేశం నుంచి టెర్రరిస్టులు వస్తున్నా వాళ్ళ మీద దాడి పంపించడం అంటే అర్థం పర్థం ఉంది. ఏది ప్రతిపక్ష నేతల ఇళ్ళ మీదకి పంపించిన వాళ్ళు వీళ్ళు దేశం కోసం ధర్మం కోసం పాటుపడేటోళ్ళ? అసలు కనీసం స్నానం చేసి బయటకు వస్తాడు ఈ బండి సంజయ్? బెబ్బె అని మాట్లాడతాడు, నోరు కూడా తిరగదు. ఒక్కనాడు పార్లమెంట్ లో మాట్లాడగలదు. చిత్తశుద్ధి ఉంటే, సిగ్గు శరం ఉంటే బండి సంజయ్ నీకు నిజంగా కూడా ప్రజలకు సేవ చేయాలంటే నువ్వు తీసుకొచ్చిన ఒక్క ప్రాజెక్ట్ చెప్పు తెలంగాణకు. ఎక్కడ బా విభజన హామీలు? ఎక్కడ బా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కాచిపెట్టేది? ఎక్కడ బా బయ్యారం ఉక్కు గనులు? ఎక్కడ బా ఐటీ ప్రాజెక్టు, ఒక పెద్ద ఐటీ ప్రాజెక్ట్ హైదరాబాద్కి రావాల్సిన కొన్ని వేల కోట్లది రావాల్సిన ఐటీ ప్రాజెక్ట్ ఎక్కడ బా? ఏం చేసినావు? ఏం పీకినావు తెలంగాణకు? ఏం పీకి కట్టలు కట్టినావని ఒర్రుతున్నావు? తోటి బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాల్సింది పోయి కాంగ్రెస్ మీద గలం ఎత్తాల్సింది పోయి బీఆర్ఎస్ పార్టీ నేతల మీద నువ్వు చెప్తావు. సాక్షాత్ నువ్వు ప్రెస్ మీడియా వేదికగా చెప్పావు. కాంగ్రెస్ వాళ్ళకి అప్పీల్ చేసావు, అరే కాంగ్రెస్ వాళ్ళు బీజేపీలో మనం కలిసి పనిచేద్దాం, బీఆర్ఎస్ ని పొందబెట్టాలి. గీ దగులుబాజు రాజకీయం చేయడం కోసం నువ్వు రాజకీయాలు చేస్తున్నావా? ఒకప్పుడు కవితమ్మ వెనక జాగృతి కండవ కట్టుకొని ఒక కార్పొరేటర్ స్థాయి కంటే తక్కువ నిన్ను తీసుకపోయి సెంట్రల్ మినిస్టర్ చేసింది కిషన్ రెడ్డి గారు, విద్యాసాగర్ రావు గారు, ఒక మంచి బీజేపీ నేత కరీంనగర్ జిల్లా. రివ్యూ చేసుకోండి. ఇటువంటి యూజ్లెస్ ఫోన్లను అందరం ఎక్కిస్తే ఎట్లుంటుందో చూడండి. ఇవన్నీ ఏం చేస్తున్నాడు? కాంగ్రెస్ తో కుమ్మక్క రాజకీయం చేస్తున్నాడు. లేడీ అగోరి కంటే హీనం ఈ బండి సంజయ్. నేను చెప్తున్నా కనీసం కొన్ని విలువలు పాటిస్తూ కేఏ పాల్ లాంటి వ్యక్తి అన్న కొంచెం విలువల రాజకీయం చేస్తా ఉన్నాడు. అంతకంటే హీనమైన రాజకీయం చేస్తా ఉన్నాడు ఈ బండి సంజయ్ అంటాడు. ఈ బండి సంజయ్ లాంటి వాళ్ళను బీజేపీ ఆ అధ్యక్ష పదవి నుంచి తీసేయడం వల్ల కనీసం గన్ సీట్లు వచ్చినాయి లాస్ట్ టైం. లేదంటే ఇంకా అట్నే ఉంటే ఈ బీజేపీ పార్టీ మొత్తం బొందబెట్టేటోడు ఇటువంటి యూజ్లెస్ పనులను కంట్రోల్ చేసుకోవాలి. లేడీస్ను, రౌడీ మీకులను. నిన్న ఒకడు బీజేపీ రౌడీ ఒకడు డైరెక్ట్ ఆర్టీవీ న్యూస్ రీడర్ చెప్తా ఉన్నాడు, మేము బరాబర్ తాంతాం గుద్దుతామని చెప్తాను. ఇదారా హిందువులు అంటారు స్వంత స్వభావాలు రా? హిందువులు పోయి తంతారు గుద్దుతారా? తోటి రాజకీయ నాయకుల మీద, తోటి కార్యకర్తల మీద, ఇండ్ల మీద దాడికి పోతారు హిందువులు. ఇదా మీరు చేసే రాజకీయం? స్వచ్ఛమైన హిందూ ఎవరంటే కేసీఆర్ గారు రా.
ఆచరణ చేసి చూపించాడు. యాదాద్రి టెంపుల్ చూడు, తిరుపతికి తలదన్ని తీతలు కట్టిండు. మీ ముఖాలకి ఏమన్నా తెలుసా? కొండగట్టు అంజన్న గుడి కన్నా ఒక కోటి రూపాయలు ఇచ్చిన ఉదంతం ఉందా ఈ బండి సంజయ్ అంటాడు? పొద్దులేస్తే హిందుత్వ పేరుకే హిందుత్వాన్ని వాడుకొని రాజకీయం చేసుకోవడం, మూటలు కట్టుకోవడం. ఏ స్థాయిని ఇది? అడుక్కు తినే స్థాయి. పుస్తలు అమ్మి నిలబడ్డా అని చెప్పినావు ఏదో ఎంపీగా మొదటిసారి నిలబడ్డప్పుడు. మరి ఇవాళ ఇన్ని వేల కోట్లు నీకు ఎక్కడి నుంచి వచ్చినాయి బండి సంజయ్? ఈ లఫంగి రాజకీయం ఆపు. కాంగ్రెస్ తో కుమ్మక్క రాజకీయం ఆ బీజేపీ నేతలకు అప్పీల్ చేస్తున్నాయి. ఇటువంటి యూజ్లెస్ తక్షణం ఆ యొక్క కేంద్ర మంత్రి పదవి నుంచి డిస్మిస్ చేయాలి. ఈ విధంగా ఉసిగల్పుతుండే ఇప్పుడు రాష్ట్రము దేశము సంఘటితంగా ఉండాలని బీజేపీ దేశం మొత్తం కూడా భద్రత ముప్పు వాటిల్లొద్దు అన్నట్టు సాక్షాత్ కేంద్ర మంత్రిగా ఉండి బారాప్తా పోయి తంతరు గుద్దుతారు మా రౌడీ ముక్కలని చెప్తున్నాడంటే ఏం రాజకీయం చేస్తున్నట్టు? ఇతన్ని బర్తరఫ్ చేయాలి కేంద్ర మంత్రివర్గం నుంచి. ఇతను అసలు కనీసం సర్పంచ్ స్థాయి కూడా కాదు. ఇటువంటి యూజ్లెస్ పూలను తీసుకెళ్ళి కేంద్ర మంత్రి చేస్తే గిట్లనే ఉంటుంది. హీఈస్ ప్రొవోకింగ్ గూండాలను మహిళలను ప్రొవోక్ చేసి మహిళా నేతలను టార్గెట్ చేయడం, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను టార్గెట్ చేయడం. ఏం రాజకీయం ఇది? ఇటువంటి లపంగ రాజకీయం కోసం నువ్వు కేంద్ర మంత్రి అయినావా? తక్షణమే బీజేపీ నాయకత్వం స్పందించాలి. కిషన్ రెడ్డి గారికి అప్పీల్ చేస్తున్నా, ఇటువంటి కంట్రోల్ చేసుకోండి. లేదంటే పెట్రోల్ మీద పోసుకొని తగలబడానికి కూడా తెలంగాణ రాష్ట్రంలో సిద్ధమైన వాళ్ళు, ఆత్మ బలిదానాలు సిద్ధమైనటువంటి గులాబీ కార్యకర్తలు కనుక తలుచుకుంటే ఒక్కడు కూడా బతకడు. ఉరికించి తంతారు ఒక్కొక్క కొడుకును. ఏం మాట్లాడుతున్నారు రాబాయ్? ప్రొవోక్ చేస్తారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగే విధంగా ప్రొవోక్ చేస్తారు సాక్షాత్ కేంద్ర మంత్రిగా ఉండి. ఇదా ఇది మీరు చేసే లపంగి రాజకీయం? విఘ్నులైనటువంటి మేధావులకు విజ్ఞప్తి చేస్తున్న ఇటువంటి అవలాగాలను చీల్చి చెండాలని, లేకపోతే ఇది ఇట్లనే తయారవుతుంది. తెలంగాణ ఆగమవుతుంది. ఆగం చేయడానికే పూనుకున్నారు. ఏదో ఉద్రిక్తతలు తీసుకొస్తున్నారు. ఏం రాజకీయం రాబాయ్? కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగితే వీనికెందుకు కోపం వస్తుంది? బీజేపీ కేంద్ర మంత్రిగా ఉండి వీనికెందుకు కోపం వస్తుంది? నాకు అర్థం కావట్లేదు. మేమే బీఆర్ఎస్ పార్టీ కనుక కార్యకర్తలు తలుచుకుంటే ఒక్కడు కూడా రోడ్ల మీద తిరిగారు. ఖబర్దార్. జై తెలంగాణ.